3 టైమ్స్ ఆఫ్ షేర్ ఆఫ్ ఏ ఈజ్ 4 టైమ్స్ ఆఫ్ షేర్ ఆఫ్ బి. అది ఇప్పుడు చెప్పిన లాంటిదే కదా! ఏ యొక్క వాటాకి 3 రెట్లు, బి యొక్క వాటాకి 4 రెట్లకు సమానం. ఓకే. 5 టైమ్స్ ఆఫ్ బి షేర్ అండ్ 2 టైమ్స్ ఆఫ్ షేర్ ఆఫ్ సి ఆర్ ఇన్ ద రేషియో 2:1. సి యొక్క వాటాకి 2 రెట్లు బి యొక్క వాటాకి 5 రెట్లు మరియు సి యొక్క వాటాకి 2 రెట్ల నిష్పత్తి 2:1. ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 720. బి మరియు సిల వాటాల మధ్య భేదం ఎంతమ్మా? 720. అయితే నాకేం కావాలి? ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. ఏ యొక్క వాటాను కనుగొనండి. ఏం కావాలంటమ్మా? ఏ యొక్క వాటా కనుగొనండి. ఈ క్వెషన్‌ని 2 రకాలుగా చేయొచ్చు. ఓకే. ద బెస్ట్ నేను మీకు ముందు చెప్తా. ఆ తర్వాత అలా తిప్పి తిప్పి చెప్తా. జాగ్రత్తగా చూడండి. 3 టైమ్స్ ద షేర్ ఆఫ్ ఏ ఈజ్ 4 టైమ్స్ ద షేర్ ఆఫ్ బి. ఇదే కాబట్టి చెప్పింది ఫస్ట్. బిని ఇటు లాక్కొచ్చా, సిని ఇటు పంపించా. అంటే ఇదిగో ఇక్కడ రాసింది చూడండి. ఏ, బి, సి నాకు రేషియో కావాలి. ముగ్గురున్నారు. అందులో ఏ:బి ఎంత అంటే 4:3. సిమిలర్‌గా నాకు బికి, సికి కూడా రేషియో కావాలి. అదెలా ఇచ్చాడు? 5 టైమ్స్ ద షేర్ ఆఫ్ బి అంటే 5బి. అండ్ 2 టైమ్స్ ద షేర్ ఆఫ్ సి అంటే 2సి. ఆర్ ఇన్ ద రేషియో 2:1 అంటే 2/1. ఈ 2ని ఇటు పంపించేస్తే ఇంటూనేగా. ఈ 5ని తీసుకొస్తే బైలోకేగా. అంటే బి బై సి మిగిలింది. 2 2s ఎంతమ్మా? 4. 1 5s ఎంతమ్మా? 5. అవునా? ఇప్పుడు నేను మళ్ళీ ఏ:బి:సి తెచ్చుకోవచ్చుగా. ఇందాక నేను ట్రిక్ కూడా చెప్పాను. ప్రొసీజర్ కూడా చెప్పాను కాబట్టి 3 తర్వాత కాబట్టి 3, 4 ముందు కాబట్టి 4. ఓకే. సో 4 4s ఆర్ 16, 3 4s ఆర్ 12, 3 5s ఆర్ 15. ఈ రేషియోలో ఉన్నాయి ఏ:బి:/సి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 720. బికి, సికి డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా మనకి? 3 పార్ట్స్. అవునా? ఇది 12, ఇది 15 కదా! అంటే 3 పార్ట్సే కదా! దాని వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 720. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. ఏ యొక్క వాటా అంటే 16 పార్ట్సేగా. ఎంత? 3 1లు, 3 2లు, 3 4లు, 2 0. అంటే 16 × 240 చేసి చెప్పండి ఫాస్ట్‌గా నాకు. టేబుల్స్ నేర్చుకొని ఉండాలి మీరు. 3840. ఓకే. ఆన్సర్ ఎంతమ్మా? నన్ ఆఫ్ దిస్ ఈస్ ద ఆన్సర్.